మేమంతా చెప్పింది చేసినాం, అన్ని అమలు చేసినాం. కొంచెం సిగ్గాన్ని ఉండాలి మాట్లాడడానికి. రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏంటి దయాలా? మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు. 49,600 కోట్లు మీరు చెప్పింది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తామని ఒక్కసారి జాగ్రత్త వినండి. మొదటి రోజు చెప్పింది 49,600 కోట్లు. 4 రోజులకే 31,000 కోట్లకు తెచ్చారు. మొదటిది 49,500 కోట్లు, మళ్ళీ వారం తిరగక ముందే 31,000 తెచ్చారు. ఇదేందా అంటే కాదు రైతులే తీసుకున్నారు, కానీ అవి వేరే తీసుకున్నారు. రైతు తీసుకుంటే ఏంది? రైతు తీసుకునేది రైతు అప్పే కదా. మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పారు కదా, మీ జీవోలోనే ఉంది కదా. నీ జీవోలోనే చాలా స్పష్టంగా ఇచ్చినావు. 2 లక్షల వరకు ప్రతి రైతుకు తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జీవోలో ఇచ్చింది. తెలంగాణలో 2 లక్షల వరకు భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ. దీని ప్రకారమే 49,500 కోట్లు వచ్చింది. జీవో మీరిచ్చింది 15/7/24 మీరిచ్చిన జీవోనే. రైతు ఏదో పేరు మీద తీసుకోండి, బంగారం పెట్టే తీసుకోవచ్చు, కాగితాలు సరిగా ఉండకపోవచ్చు, బంగారం పెట్టవచ్చు, ఇంకోటి పెట్టవచ్చు, మార్టగేజ్ కూడా చేయొచ్చు. అది లెక్కకు రాదట. తీసేసినావు. పోనీ 31,000 కోట్లు నువ్వే చెప్పినావు. 31,000 చెప్పినావు నువ్వే. క్యాబినెట్ లెక్క తేల్చిన అప్పులు 31,000 కోట్లు అని చెప్పినావు. ఓకే, ఆ తర్వాత ఏం చేసినావు? మళ్ళీ బడ్జెట్ కాడికి వచ్చేసరికి 26,000 కోట్లు చేసినావు. బడ్జెట్లో 26,000 కోట్ల కేటాయింపు. ఓకే, నీ లెక్కే. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 3 విడుదలలో నువ్వు విడుదల చేసినా అని చెప్పిన డబ్బు 17,933 కోట్లు నువ్వు చెప్పింది. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? 21,000 కోట్లు అప్పుడే మాఫీ చేసినాం. చివరికి ఏం చెప్పాను? మొన్న మొత్తం రుణమాఫీ అయిపోయింది. ఎవడు చూసినా మొత్తం రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు. సిగ్గు మీకుండాలి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు, లజ్జ తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాట మార్చినవేదో ఎవడు లేడు ప్రపంచంలో, మీరు తప్ప.